ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధన జరుగుతుందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి క్లాస్ రూమ్ బోర్డుపై తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. దీనిపై కాలేజ్ ఎదుట హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లెక్చరర్ మానసిక స్థితి సరిగా లేదని ప్రిన్సిపల్ చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. లెక్చరర్ మాధవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతిలోని విద్యా సంస్థల్లో మత ప్రచారం యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి. గతంలో ఎస్వి యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఏదైతే ఒక ప్రొఫెసర్ ఏదైతే మత ప్రచారం చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెట్టాడో, తాజాగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. 11వ తేదీన మాధవి అనే ప్రొఫెసర్ ఏదైతే మనం చూడవచ్చు ఈ ఫోటోలో, ఏదైనా బోర్డు మీద ఏకంగా తమ్ముడు, అమ్మ, నాన్న అంతా యేసు ప్రభువే, అక్క, అన్న కూడా యేసు ప్రభువే అంటూ ఆమె ఏదైతే ఒక బోర్డు మీద 11వ తేదీ కళాశాలలో జరిగిన ఒక తరగతి గదిలోనే ఏకంగా ఈ విధంగా ఆమె ప్రార్థన చేయడం జరిగింది. ఈ విషయాలు సోషల్ మీడియాలో ఏదైతే కొంతమంది విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో బజరంగ దళతో పాటు స్థానిక హిందూ సంఘాలు కూడా ఇటు పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నాయి. అయితే ప్రిన్సిపాల్ ద్వారకనాథ్ రెడ్డితో పాటు ఏదైతే ఆర్జేడీ నిర్మల్ కుమార్ ప్రియ కూడా ఆమెను సమర్థిస్తున్నారు. ఆమె మానసికంగా కొంత ఇబ్బందికరంగా ఉంది, అందువల్లనే మేము ఎలాంటి చర్యలు తీసుకోలేమని. మానసికంగా ఇబ్బందిగా ఉన్న వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడము కాకపోతే ఈ విధంగా కళాశాలలో మత ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ బజరంగ దళ నాయకులు అంటున్నారు. మనతో బజరంగ దళ కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఈ విషయాన్ని అటు ప్రభుత్వం దృష్టికి కానీ ఏదైతే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు తీసుకెళ్లాలని వచ్చాము, కాకపోతే పోలీసు వారిని పెట్టి మమ్మల్ని గేటు దగ్గర ఆపేయడం జరిగింది. అయితే మేము ఒక్కటే అడగదలుచుకున్నాం, గతంలో ఇలాగే ఎస్వి యూనివర్సిటీలో చెంగయ్య అనే ప్రొఫెసరు అన్యమత ప్రచారానికి పాల్పడ్డాడు. అతని మీద తీసుకున్న చర్యలు కూడా కంటి తుడుపు చర్యల్లాగే ఉన్నాయి, కానీ కఠినమైన చర్యలు అయితే తీసుకోలేదు. ఒకవేళ ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పనులు ఇంకొకటి చేసేదానికి భయపడేవాళ్ళు. మేము ప్రభుత్వాన్ని కానీ కాలేజ్ యాజమాన్యాన్ని కోరుకునేది ఏమంటే, ఇట్లాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ టైం ఇలాంటిది ఎవరైనా చేయాలి అంటే భయపడే విధంగా తీసుకోవాలి చర్యలు. ఆర్జేడీ నిర్మల్ కుమార్ ప్రియ గారు, మిమ్మల్ని అడగదలుచుకున్నాం, మీరు వీళ్ళని వెనకేసుకొని వస్తున్నారా? మమ్మల్ని ఎందుకు లోపల రానియడం లేదు? ఇట్లాంటి వాళ్ళని వెనకేసుకొని వచ్చి మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ప్రిన్సిపల్ గారు, మీరు కానీ ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి, మనం చేసేది కరెక్టా కాదా? మన కాలేజీలో ఇలాంటి విషయం జరిగితే లీవ్ పెట్టేసి ఇట్లాంటి వాళ్ళని తరిమేయడం కాకుండా, అదేమది డిస్మిస్ చేసి తరిమేయడం కాకుండా, వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేసి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం సొసైటీకి అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఒక కాలేజ్లోనే అది ఏంటి, తిరుపతి దేవస్థానం మెయిన్ బిల్డింగ్కి ఆపోజిట్లో ఉండే ఒక ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇలాంటి పనికి పాల్పడ్డారు అంటే, మిగతా దగ్గరలా ఊర్లలో కానీ ఇంకో దగ్గర కానీ అన్యమత ప్రచారం టీచర్సే, అన్యమతాలకు సంబంధించిన టీచర్సే ఏ విధంగా చేస్తున్నారని మనము ఇమాజిన్ చేసుకోగలం. మీరు చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు నడిచినప్పుడు మీరు ఆందోళన చేశారు, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందా వీళ్ళకి? ప్రభుత్వము ఖచ్చితంగా భయపడుతుందనే తెలియజేసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మమ్మల్ని రౌడీలు అని చెప్పి చిత్రీకరించడం జరిగింది, మా మీద కేసులు బనాయించాలని చూశారు. ఇప్పుడు ఏకంగా ఏదైతే పాఠాలు చెప్తారో ఆ బోర్డు మీదనే అమ్మ నాన్న ఏసయ్య అని రాశారు. ఈ వీడియోలు విద్యార్థులు వాళ్ళ సాహసానికి నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు ఎంత బాధపడి ఉంటే ఇలాంటి సోషల్ మీడియాలో పెడతారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ ద్వారకనాథ్ రెడ్డి ఎందుకు ఆమెను వెనకేసుకొస్తున్నాడు? ఖచ్చితంగా వాళ్ళు వెనకేసుకొని వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పర్మిషను వాళ్ళు కోఆపరేటివ్గా లేకపోతే ఇంత సాహసానికి వాళ్ళు పాల్పడరు. ఖచ్చితంగా ఈమెని మాధవి లత కానీ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలా, డిస్మిస్ చేయాలా. రేపు ఎవడైనా కానీ ఇలాంటివి చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా భయపడే విధంగా ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏదైతే టీటీడీ ఇచ్చిన స్థలంలో ప్రభుత్వం ఒక భవనాన్ని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇక్కడే ఆర్జేడీ ఆఫీస్ కూడా ఉంది. టెక్నికల్గా ఆర్జేడీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రదేశంలోనే ఉన్న కళాశాలలో ఏకంగా మాధవి అనే ఏదైతే లెక్చరర్ ఈ విధంగా యేసుక్రీస్తును స్తుతిస్తూ బోర్డు మీదనే పాఠాలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో హిందూ సంఘానికి సంబంధించిన కిరణ్ ఉన్నాడు. కిరణ్, చెప్పండి, ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి కానీ ఇటు ఏదైతే పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ దృష్టికి కానీ ఆర్జేడీ దృష్టికి కానీ తీసుకెళ్లారా? గోయిందా
చాలా దౌర్భాగ్యకరమైన సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రిన్సిపాల్ దగ్గర దృష్టికి తీసుకెళ్దామని వచ్చాము. ప్రస్తుతం అడ్డుకుని ఉన్నారు, తీసుకెళ్తామని చెప్పారు. ఖచ్చితంగా సాయంత్రం లోపల దీన్ని కలెక్టర్ దృష్టికి, ఏకంగా సీఎం దృష్టికి, నారా లోకేష్ గారు, మా విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారి దృష్టికి కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం సాయంత్రం లోపల. ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని వేడుకునేది ఏమిరా అంటే, సెక్యులర్ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో సెక్యులర్ అన్నప్పుడు ఎటువంటి మత ప్రచారం జరగకూడదు. అలాంటిది నిస్సిగ్గుగా ఒక ఆమె మాధవి అనే లెక్చరర్ ఏకంగా బోర్డు మీదే అమ్మా నాన్న యేసు ప్రభు యేసు క్రీస్తు అనే పిల్లలకు పాఠాలు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఇలాంటివి కొనసాగుతున్నాయని ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంటుంది. దీనికి మీరేమంటారు? ఇది గత ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు, చేసుకోమని అన్నారు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వాళ్ళలో భయం ఎక్కడ ఉంది? మేము వచ్చినప్పటి నుంచి, మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో నిరసనలు చేశాం. ఎంతోమంది అన్ని మతస్థులు హిందువుల పేర్లను మీరు గతంలో కూడా నిరసన చేశారా? గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ హయాంలో కూడా నిరసనలు చేశాము, ఇచ్చాము, కాపీలు ఇచ్చాము, నిరసన కార్యక్రమాలు చేశాం. కానీ అప్పుడు యాక్షన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి కూడా యాక్షన్ తీసుకోకపోతే అసలు మేము హిందువులము ఆంధ్రాలో ఉంటున్నామా లేదా, మేమేమన్నా బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉంటున్నామా? దయచేసి హిందువులను కాపాడండి. మాకు దయచేసి ఇలాంటి అన్ని మత ప్రచారకుల్ని ఎటువంటి ఉపేక్షించకుండా తక్షణమే వీళ్ళు డిస్మిస్ చేయాలి. దయచేసి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి లోపలికి వెళ్ళడానికి హిందూ సంఘాలు ప్రయత్నిస్తే పోలీసులు ఇక్కడ సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. 2 ఎస్ఐలతో పాటు 10 మంది పోలీసుల వరకు ఇక్కడ బందోబస్తు కల్పిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇది టీటీడీకి దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్.